వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ ఏంటంటే నగర్లో ఎంట్రీ ఇవ్వడానికి మాజీ మంత్రి రోజా భయపడుతున్నారా అని చెప్పి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిజంగానే నగరిలో రోజాకు ఒక సఫికేషన్ ఎదురవుతోందా అన్న చర్చ జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆమె పూర్తిగా ఎంట్రీ ఇవ్వాలి, పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అంటే ఆమెకి నగర్లో లైన్ క్లియర్ చేయాలనే ప్రపోజల్ పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అందులో ఫుల్ఫిల్ అయ్యారు. పూర్తిగా కేజే కుమార్ కానీ కేజే శాంతి లాంటి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ రోజాకి నగర్లో లైన్ క్లియర్ చేసినట్టే. అయినప్పటికీ ఈరోజు రోజా నగర్లోకి వెళ్ళాలన్నా, నగర్లో పర్యటించాలన్నా, నగర్లో పార్టీ తరపున కార్యక్రమాలను ఇనిషియేట్ చేయాలన్నా ఆమె వెనుకంజ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు వాళ్ళ అభిమానులు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రోజా అంటేనే, రోజా నోరంటేనే గట్టి తెగిన గోదావరి, అది అందరికీ తెలిసిందే. ఏదైతే రాజకీయాల్లో ఒక మహిళా నేత ఎలా ఉండకూడదు అనడానికి ఒక రోజా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదు ఈ మాట అంటున్నందుకు. నేను ఎప్పుడైనా సరే ఒక మహిళలకి రాజకీయాల్లో అవకాశం వచ్చేదే చాలా తక్కువ. మామూలుగా మనం ఆకాశంలో సగం అంటారు కానీ అవకాశాల దగ్గరికి వచ్చేటప్పటికి మహిళలు ఎప్పుడు కూడా వెనకే ఉంటారు. అలాంటిది రోజా రాజకీయాల్లోకి రావడం కానీ, ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ రావడం కానీ అది మామూలు విషయం కాదు, చాలా తక్కువ సమయంలో. అయితే ఆ ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ని ఏ పార్టీలో అయినా ఎక్కడైనా సరే మనం ఇష్యూస్ మీద ఫోకస్ పెడితేనో, ప్రజల తరపున చాలా అగ్రెసివ్గా పనిచేస్తేనో ఆ లీడర్స్, సో అటు అసెంబ్లీలో కానీ ప్రజల తరపున అంతే గట్టిగా వాయిస్ వినిపిస్తే వాళ్ళకి ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. కానీ వేరే వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీలో బూతులు మాట్లాడే వాళ్ళని, ఎదుటోళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తారు విచిత్రంగా. సో అలాంటి ఒక ఓలోకి వచ్చే ఆవిడే ఒక రోజా. చాలా తక్కువ సమయంలో మనం అనుకున్నట్టు ఆమెకున్న ఫైర్ బ్రాండ్ ఒక ఇమేజ్ కానీ, అదే విషయంలో మనం చూస్తే చాలా తక్కువ సమయంలో ఆమె ఎమ్మెల్యే కావడం, అదేవిధంగా మంత్రి కావడం, ఇవన్నీ కూడా ఒక బిగ్ ఎసెట్స్. అలాంటి వాటిని వాడుకుని ఉంటే, అలాంటి వాటిని సరైన దారిలో మళ్లించి ఉంటే ఈరోజు రోజాని కొట్టేవాళ్ళు లేకుండా పోయేవాళ్ళు. ఈరోజు రోజాకి ఎదురుండేది కాదు. పార్టీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆమె అధికారాన్ని కోల్పోవచ్చు, ఆమె ఈరోజు పదవిలో లేకుండా ఉండొచ్చు. కానీ ఆ క్రెడిబిలిటీ మాత్రం అలాగే ఉండుండేది. తన ఆ స్థాయిలో నోరు పారేసుకోకుండా తాను ఏం మాట్లాడుతున్నాను, ఏ వేదిక మీద ఉన్నాను, ఎలాంటి మాటలు డెలివరీ చేస్తున్నాను అనేది కొంచెం కంట్రోల్లో ఉండుంటే ఈరోజు నిజంగానే రోజాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ రోజా తెర మీద కనిపిస్తూ ఉంటే అనేక రకాలుగా ఆమెని సోషల్ మీడియా వేదికగా ఒక ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. రోజా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఏ ఇష్యూ మీదైనా ఆమెను ఇంకా జనం ఆమె మీద ఉన్న కసిని మర్చిపోలేకపోతూ ఉన్నారు. అనేక రకాలుగా కామెంట్ రూపంలోనూ, అనేక రకాలుగా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున అదే రోజాను ముందు పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో మరోసారి రోజాని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని హైలైట్ చేసుకోవాలి, అందరికీ గుర్తున్నే ఉంటుంది. 5 ఏళ్ల పాటు, 5 ఏళ్లే కాదు అంతకుముందు 5 ఏళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన 5 ఏళ్ళు కూడా రోజా ఏ స్థాయిలో రెచ్చిపోయారు, ఏ స్థాయిలో ఆమె నోరు బారేసుకున్నారు, ఏ స్థాయిలో అది అసెంబ్లీనా ఇది బయట మా బహిరంగ వేదిక అనేది చూడకుండా ఆమె రెచ్చిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. అలా ఎన్నో కొన్ని వేలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అలాంటి వీడియోస్ ఆమె మాట్లాడిన మాటలు. కానీ ఆమె ఇష్యూ ఏదైనా తెర మీదకి వస్తే ఆమె మాట్లాడితే అసలు ఇష్యూ సైడ్ ట్రాక్ పట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కానీ, ఏదైతే ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇంకా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఆయన రోజా కంటే, అలాంటి వాళ్ళు కూడా తమ నోటి దురుసు కారణంగానే మేము ఎన్నికల్లో ఓడిపోయామంటూ మాట్లాడారు. ఇంక్లూడింగ్ తోట త్రిమూర్తులు కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఒక ఏదైతే కేతిరెడ్డి లాంటి వాళ్ళు కానీ చాలామంది తాము నోటి దురుసు కేంద్రంగానే ఓడిపోయామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీలో దాదాపు సీనియర్ లీడర్లు ఒక 500 మంది ఉంటారు, పేరుతో మనం గుర్తించగలిగే వాళ్ళు, పిలవగలిగే వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ స్థాయిలో రెచ్చిపోయిన సందర్భం లేదు. ఒక రోజానో, ఒక అనిల్ కుమార్ యాదవ్, లేకపోతే ఒక కొడాల నాని, ఒక వంశీ, ఇలాంటి ఒక పిడికెడు మంది కారణంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఈ పరిస్థితి. సో అందులో ముఖ్యంగా ముందు వరుసలో ఉండేవాళ్ళు ఎవరంటే ఆవిడ రోజాని. మరి అలాంటి రోజాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి మరోసారి రాజకీయం చేస్తూ ఉన్నారు. సరే అది ఎంతవరకు ఆమె మళ్ళీ అది వర్కౌట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి అనేది మనం పక్కన పెడితే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు సత్తెనపల్లి పర్యటనలో ఏదైతే ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోవడం మనకు తెలుసు, సింగయ్య అని. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రోజా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక వీడియో, ఆ వీడియో ఏఐతో చేసిన వీడియో అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆమె టార్గెట్ చేయడం జరిగింది.
ఒకవైపు ఏఐతో చేసిన వీడియో అంటారు, ఇంకోవైపు మీ ప్రభుత్వంలో జరగలేదా అంటారు, ఇంకోవైపు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటా ఉంటారు. ఏఐ వీడియో చేసి చనిపోయిన వ్యక్తికి అది అబద్ధమే కాబట్టి ఇంకా అండగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ దీన్ని టీడీపీ కూడా ఎక్స్పోజ్ చేయాలి. కోయిట్ కాంట్రడిక్షన్ ఇది. ఒకవైపు వాళ్ళే చెప్తారు, ఒకవైపు వాళ్ళే మేము అండగా ఉంటా ఉంటారు. ఏది నిజం ఈ రెంటిల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. సో అందుకే ఆయన వాయిస్ని రోజా లాంటి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ మళ్ళా పార్టీని ఇంకో 4 అడుగులు వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు అనేది వాస్తవం. అయితే ఆమె విషయానికి వస్తే ఈరోజు మనం టైటిల్ పెట్టినట్టు నగరి విషయానికి వచ్చినట్లయితే నగర్లో మనం టీడీపీలో ఉన్నప్పుడు ఆవిడ శివప్రసాద్ లాంటి వాళ్ళ కారణంగా టీడీపీలోకి వచ్చారు. ముందు సినిమాల్లో కూడా ఆయన ద్వారానే రావడం జరిగింది. ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి చూస్తే కొంతకాలం సెలవుమణితో వివాహం తర్వాత కొంతకాలం కామ్గా ఉండిపోయారు ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ అదే శివప్రసాద్ ఆమె టీడీపీలోకి తీసుకొచ్చారు. టీడీపీలో మహిళా అధ్యక్షుల పదవి దక్కింది. ఇంక్లూడింగ్ నగరి, చంద్రగిరి నుంచి 2 సార్లు ఆమె పోటీ చేసి ఓడిపోయారు కూడా. దెన్ అక్కడి నుంచి వైఎస్తో కలవడం, వైఎస్కి బొకే ఇవ్వడం, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, జగన్ కలిసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, ఇలాంటి పరిణామాల్లో ఆ రోజు గంగా భవాని లాంటి వాళ్ళు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఆవిడ ఐరన్ లెగ్ అనే ఇమేజ్ కూడా ఆవిడ వల్లే వచ్చింది రోజాకి. అయితే 2014లో మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరారు ఆవిడ. అంతకంటే ముందుగానే అక్కడ కూడా మహిళా అధ్యక్షురాలు పదవి వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత 14లో ఆవిడ గాలి ముద్దుకృష్ణాయుడిని ఓడించి నగర్ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. తను గాలి ముద్దుకృష్ణాయుడి మీద పోటీ కాదు యుద్ధం చేశానంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడితే ఆ రోజు జర్నలిస్టులుగా ఉన్న మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. నిజమే అనుకోండి, నిజంగా చాలా కసితోని గెలిచారు అనేసి. అక్కడి నుంచి మాత్రం ఆమె నోరు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, అటు పవన్ కళ్యాణ్ మీద ఆమె మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళమా మనం ఇలాంటి వాళ్ళని కవర్ చేయడం కోసమా మనం జర్నలిజంలో ఉన్నాం అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో ఆవిడ అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యి ఉన్నారు. ఆ రోజు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉంటే అటు అసెంబ్లీలో ఆమె బిహేవియర్కి 2 ఏళ్ల పాటు సస్పెండ్ అయ్యారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు అది అసెంబ్లీలో తేల్చుకోమని చెప్పారు కూడా. ఇక అనేక ఇష్యూల్లో ఆమె మాట్లాడిన విధానం, ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న అనేక రకాల ఇష్యూస్లో ఆమె మాట్లాడిన విధానం, ఆమె నోరు పారేసుకున్న విధానం, ఆమె తాను ఎన్ని మొట్టికాయలు తింటున్నా తనను మార్చుకోకుండా తన పద్ధతి తన పందా ఇంతే అంటూ వెళ్ళిన విధానం మనకు అందరికీ తెలుసు. ఇక 19లో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆమె రెండోసారి కొడుకైన గాలి భానుప్రకాష్తోని ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే కావడం జరిగింది. మంత్రి కూడా అయ్యారు సెకండ్ ఎక్స్పాన్షన్లో. ఇక తన శాఖ కంటే మిగతా అంశాల మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు. మనం ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక కొడాలి నాని, అదేవిధంగా ఒక వంశీ, ఒక ద్వారంపూడి, ఒక అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళ నలుగురిని కలుపుకొని మిక్సీలో వేసి తీస్తే ఒక రోజా. సో అలా ఆమె డెలివరీ చేసే మాటలు అటు పవన్ కళ్యాణ్ కానీ, ఆయన పెళ్ళిళ్ళని కానీ, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ, ఇటు లోకేష్ని కానీ, అటు బ్రాహ్మణిని, భువనేశ్వర్ని ఆమె టార్గెట్ చేసిన తీరైతే అది నిజంగానే నభూతున్న భవిష్యత్తే. అలా రోజా అంటేనే సామాన్య ప్రజలు కూడా, సాధారణ మహిళలు కూడా ఒక అసహించుకునే పరిస్థితిని ఆమె తీసుకొచ్చుకున్నారు. తన శాఖ ఏంటి? టూరిజం. అలాంటి శాఖ నుంచి రిషికొండ లాంటి బిల్డింగ్లకి జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె అనుమతులు ఇవ్వడం, ఒక మందిని వెంటేసుకొని వెళ్ళి టీటీడీలో తన ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టారాజ్యంగా ఆమె దర్శనాలు చేయించడం, ఇలా ఎన్నో రకాలుగా ఒక మంత్రి వచ్చిన తర్వాత ఆమె అనుకున్నారు. బట్ ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి ఒక చీప్ కార్యక్రమాలను రిప్రజెంట్ చేయడం జడ్జి హోదాలో, ఇలా అనేక విమర్శలను ఆమె మూటగట్టుకుంటూ వచ్చారు. కానీ ఎన్ని విమర్శలు తన క్యారెక్టర్ గురించి వచ్చినా రివర్స్లో బౌన్స్ బ్యాక్ అవుతా వచ్చారు. కానీ ఎక్కడ వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. చాలా అవకాశాలు వచ్చినాయి ఆమె కరెక్ట్ చేసుకునేందుకు, కానీ ఆమె వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేదు. పైగా పార్టీలోనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. ఇక నగరి విషయానికి వచ్చినట్లయితే అసలు ఆవిడ టికెట్ వేయవద్దంటూ కేజే కుమార్ కానీ, కేజే శాంతికుమార్ లాంటి వాళ్ళు కానీ, కుమార్ లాంటి వాళ్ళు కూడా అడ్డం పడ్డారు. ఇక ఎలాగో చక్రపాణి రెడ్డితో ఆమెకి విభేదాలు ఉన్నాయి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్. వీళ్ళందరికీ పెద్దిరెడ్డి కారణంగానే పదవులు వచ్చినాయంటే ఆమె ఎన్నోసార్లు బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. విత్ ఇన్ ద పార్టీ వేదికల మీద మాట్లాడారు, ఎన్నోసార్లు ఎమోషనల్ కూడా అయ్యారు ఆవిడ. బట్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు పెద్దిరెడ్డి, ఆమె ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అంత క్రైసిస్లో ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. సో తను ఓడిపోవడం ఒక షాక్ అయితే, అక్కడ పెద్దిరెడ్డి అనుచరులు తను వ్యతిరేకించిన నగరంలో ఒక షాక్, ఇంకో షాక్ అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలవడం మరో భారీ షాక్ అనుకోవాలి. అందుకే ఆల్మోస్ట్ ఆమె 7-8 నెలల పాటు చెన్నైకే పరిమితమయ్యారు. ఓడిపోయిన తర్వాత అసలు ఏపీలో అడుగు కూడా పెట్టలేదు ఆవిడ. ఇంక్లూడింగ్ రజనీకాంత్ మీద కూడా విమర్శలు చేస్తే చెన్నై ప్రజలు కూడా చాలా అంశాలను ఆమెను తిరస్కరించారు. విజయ పార్టీలోకి వెళ్తుందని వచ్చిన వార్తలు తిరస్కరించడం జరిగింది ఆమెను. ఇక ఆమె పార్టీలోకి తిరిగి ఎంట్రీ ఇప్పించాలంటే, పార్టీ వాయిస్ వినిపించాలంటే ఎలాగా అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. అందుకే ఆవిడ చెప్పినట్టు కేజే కుమార్ని, కేజే శాంతిని, కనీసం పెద్దిరెడ్డిని కన్సిడరేషన్ కింద కూడా తీసుకోకుండా వాళ్ళని ఏకాఏకిని పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. సో మళ్ళీ తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఆయన కారు ఎక్కి మనిషిని చంపిస్తే అది ఏఐ వీడియోగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను ఆమె చదువుతూ ఉన్నారు. అయితే ఈ రోజున రోజా ఎక్కడో సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో మాట్లాడడం తప్పించి నగర్లో అంత సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే నగరి ఇన్ని రోజులు రోజా హ్యాండ్ ఓవర్లో 10 ఏళ్లుగా ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మాత్రం వెనుకబడింది అనేది అక్కడ చాలా సాలిడ్గా జరిగింది చర్చ మొన్నటి ఎన్నికల సమయంలో. సర్వేల్లో కూడా అలాంటి ఫలితాలే వచ్చాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇవ్వాలంటే కూడా ఒక దశలో ఆలోచన చేశారు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు గాలి భానుప్రకాష్ అక్కడ సీరియస్గా డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నగరంలో ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో జనం అక్కడ తలెత్తుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు గెలిచున్నారు, మిథునరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నగర్లో గతంలో లాగే రోజు అంత సాలిడ్గా అడుగుపెడుతున్న పరిస్థితి అయితే లేదని అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో నగర్లో అడుగుపెట్టేందుకు ఆమె వెనుకంజ వేస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున ఆమె అందుకే పార్టీ తరపున వాయిస్ ఇస్తే ఎక్కడికక్కడ ఇష్యూస్ మీద మాట్లాడుతూ వస్తున్నారు. కానీ నగర్లో ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదో ఇంకొక యాక్టివిటీస్ మీదో నగర ప్రజలు తన క్యాడర్ మీద ఆమె ఫోకస్ పెడుతున్న పరిస్థితి లేదు. సో మొత్తానికి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తాను మార్చుకునే ప్రయత్నం చేస్తారా, నగరం మీద నిజంగానే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.